మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో రామ్ చరణ్ ఒకంత అసహనానికి గురయ్యారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అభిమాన హీరోని దగ్గర నుంచి చూడాలనుకోవటంలో తప్పులేదు. అలాని వెంటపడి మీదపడి వాళ్ళని ఇబ్బంది పెడితేనే తంట. నిన్న జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఇదే జరిగింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు అనే సంతోషాన్ని షేర్ చేసుకునేందుకు చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టారు. ఇది తెలిసి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంతలో రామ్ చరణ్ హాస్పిటల్ కి చేరుకోగానే ఫ్యాన్స్ రచ్చ ఉలిక్కి పడేలా చేసింది. అపోలో హాస్పిటల్ దగ్గర మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. పెద్దమ్మాయిని ఎత్తుకుని రామ్ చరణ్ లోపలికి వెళుతుంటే ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు. అంతా చుట్టూ ముగేసరికి చేతిలో పాపతో టెన్షన్ పడ్డాడు రామ్ చరణ్. వారించినా కూడా ఆగకుండా ఫ్యాన్స్ దూసుకు రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పాపకేమవుతుందో అనే టెన్షన్ తో దశలో చరణ్ అసహనం వ్యక్తం చేశారు. కారు దిగి హాస్పిటల్ లోపలికి వెళ్లే ఆ 30 సెకండ్స్ లోనే ఇంత అరాచకం జరిగింది. సెల్ఫీలు, షేక్ హ్యాండ్ కోసం ఎగబడి చుక్కలు చూపించారు ఫ్యాన్స్. చేతిలో పాప ఉండటంతో కాస్త ఇబ్బంది పడ్డారు. పాపకేమవుతుందో అని, ఊపిరాడుతుందా లేదని అంత పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంత కష్టపడి వెళ్లాల్సి వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా అంతమంది రావడంతో ఇబ్బంది పడిన దృశ్యం మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది వివరించడానికి మా ప్రతినిధి ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, అంతమంది ఒక్కసారిగా ఎలా వచ్చారు? కనీసం ఆయనతో పాటు కంట్రోల్ చేయడానికి ఎవరు కనిపించట్లేదు. అసలు ఏం జరిగింది? రైట్, నిన్న ఏదైతే చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టారో రామ్ చరణ్ ఉపాసన దంపతులకి కవల పిల్లలు జన్మించారు, తన ఆనందాన్ని షేర్ చేసుకునేందుకు చిరంజీవి ప్రెస్ మీట్ పెడుతున్నారన్న ఒక విషయం తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ అక్కడికి భారీ ఎత్తున అపోలో హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే ప్రెస్ మీట్ సమయంలో కూడా రామ్ చరణ్ అక్కడికి రాలేదు. సో ప్రెస్ మీట్ అయిపోయి ఎక్కడిదక్కడ వెళ్ళిపోయిన సమయంలోనే తర్వాత రామ్ చరణ్ వస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా అపోలో ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో గుమిగూడారు. ఆ టైంలోనే రామ్ చరణ్ అక్కడికి చేరుకోవడంతో ఏదైతే మొదటి పాప ఏదైతే క్లింకారా ఉందో ఆ అమ్మాయిని తీసుకొని తమ్ముడిని చెల్లెల్ని చూపించేందుకు లోపలికి తీసుకెళ్తున్నటువంటి టైంలోనే ఇది ఇంత ఉలిక్కిపడేలా భయపడేలా ఫ్యాన్స్ ఒక్కసారి అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి పరిస్థితి. సో కార్ దిగి లోపలికి వెళ్ళడానికి జస్ట్ 1 మినిట్ కూడా సమయం పట్టదు. ఆ 1 మినిట్ లోనే ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా మీద పడడంతో ఫోటోలు, వీడియోలు, సెకండ్స్ కోసం అంతా ట్రై చేయడంతో ఒక్కసారి రామ్ చరణ్ కూడా టెన్షన్ పడ్డారు. చేతిలో ఉన్నటువంటి పాపకి ఏమవుతుందన్న ఒక భయాన్ని అయితే తన ఫేస్ లో కనిపించింది. ఆ అసహనం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో చుట్టూ బౌన్సర్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ హంగామా వాళ్ళు ఒక్కసారి మీద పడడంతో ఆ హడావిడితో బౌన్సర్లు కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. సో రామ్ చరణ్ కూడా ఆ పాప యొక్క వీడియోలు, ఫోటోలు తీసినటువంటి సమయంలోనే కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. తర్వాత సోషల్ మీడియా టీం సంబంధించినటువంటి రామ్ చరణ్ టీం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఏదైతే క్లింకారాకి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు తీశారో అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే చాలా రోజులు అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆ దంపతులు ఆ క్లింకారా ఫేస్ ని కూడా బయటికి రివీల్ చేయడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి. ఎందుకంటే 2 ఏళ్ల పాప ఆమె యొక్క ప్రైవసీ లైఫ్ ని కూడా బయటికి రిలీజ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. సో అలాంటి టైంలో ఫ్యాన్స్ వీడియోలు, ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని, చర్యలు తీసుకుంటామని కూడా ఒక టీం తరఫున ప్రకటించారు. సో ఆ టైంలో మాత్రం ఒక 1 మినిట్ మాత్రం రామ్ చరణ్ చాలా సీరియస్ గా అసహనం వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్ పైన ఒక అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక టెన్షన్ పడ్డ వాతావరణం అయితే రామ్ చరణ్ ఫేస్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది.